గైస్ ఇది లక్ష్మి బండి అమ్మేది కాదు కొనేది కాదు ఇది. చూస్తున్నట్లయితే మన లక్ష్మి బండి అయితే ఎట్లుంటది మనోడైతే వచ్చిన వెంటనే యుద్ధంకి అయితే స్టార్ట్ అయిపోయిండు. గైస్ మేము అల్ల నేరం వల్ల తెంపుడేమో కానీ డైరెక్ట్ ఫొమ్మని తెంపి పడేసినాం. మీరు చూసుకున్నట్లయితే మన రైడర్ అయితే ఫుల్ పనులు అయితే రాలా కొడుతున్నాడు. హే గైస్ నమస్తే అందరికి. ఇక ఈ రోజు మేమైతే ఇక ఈతగడ్డకు ఇంకా అల్ల నీరు వాళ్ళకైతే పోతున్నాం. ఇక ఆడికి పోయిన తర్వాత అయితే ఎట్లా చేస్తాం మీకైతే చూపిస్తాం. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు ఇక ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు గొడ్డలి వాటర్ బాటిల్ ఇక దశ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడైతే పోతున్నాం. ఊళ్ళో పోతున్నాం అంటే నేను మా బ్రో ఇక శ్రీకాంత్ అన్న అయితే పోతున్నాం. ముగ్గురం కలిసి బైక్ మీద. ఎండ అయితే ఫుల్ ఉన్నది అయినా కానీ పోతున్నాం. చలో నమస్తే. గైస్ ఇది లక్ష్మి బండి అమ్మేది కాదు కొనేది కాదు ఇది. చూస్తున్నట్లయితే మన లక్ష్మి బండి అయితే ఎట్లుంటది ఎక్కువ చలో ఇప్పటికైతే మనమైతే పోదాం అల్లనేరు వాళ్ళ చెట్లకు. ఇక కొన్ని మంచిగా తెంపుకుందాం. చలో కవర్ అయితే మర్చిపోయినాం అనుకో ఇక చేతుల జేబులలో పట్టుకుని వెళ్తాం మనం. నేనేం మాట్లాడుతున్నా ఏం అర్థం కాదు అయినా కానీ వింటాడు. సీటెడ్ పోతుంది. చెట్టు వచ్చేసి అదే ఆ చెట్టుకి అయితే పోతున్నాం. ఇక మనం చెట్టు దగ్గరకు అయితే ఇక అల్లనేరు వాళ్ళ అయితే తెంపుకుందాం. ఆ జాగాలో అయితే మేము మక్క వాడలు అయితే వేసుకున్నాం. మక్క ఉన్నప్పుడు ఈ చేనులో. ఇప్పుడు అది వచ్చేసి అది ఇదే చెట్టు. చలో చూద్దాం. చలో ఈ చెట్టు మీదకి ఎక్కికైతే పనులు అయితే తెంపుదాం. తెంపేసైతే ఇక మనం తినేసైతే ఇక మనం డైరెక్ట్ ఈతగడ్డ కొట్టడానికి అయితే పోదాం. ఈతగడ్డ తీసుకుందాం మంచిగా. అలా చెట్టు ఒకటి అయితే చూసినాం వచ్చేటప్పుడు దాన్ని అయితే తెంపుదాం సరేనా. చలో మనోడైతే వచ్చిన వెంటనే యుద్ధంకి అయితే స్టార్ట్ అయిపోయిండు. ఇట్లా తీయనే తీసే కంపల్సరీ మన పట్టిందంటే తీసుడే. కూడా యుద్ధంకి స్టార్ట్ అయిపోయింది. వా తీయని సో గైస్ మేము అల్ల నేరం వల్ల తెంపుడేమో కానీ డైరెక్ట్ ఫొమ్మని తెంపి పడేసినాం. కొమ్మలకెళ్ళి అయితే దశలు అయితే కడుతున్నాం. ప్లాస్టిక్ కవర్ అయితే మర్చిపోయినాం. ఒక మీకెళ్ళి అయితే అన్న అయితే కొడుతున్నాడు. అవి రైడర్ శ్రీకాంత్ బ్రో కింద బ్రో ఏరుతున్నాడు. రైడర్ ఫేస్ మీరు చూసుకున్నట్లయితే మన రైడర్ అయితే ఫుల్ పనులు అయితే రాలా కొడుతున్నాడు. అంటే అల్లనేర పనులు అయితే కింద అయితే గాలి అయితే ఫుల్ ఉన్నది. ఇక మన కిందనైతే మన గణేష్ అయితే ఇక పనులు అయితే చేస్తున్నాడు. చూసుకున్నావచ్చు మీరైతే
ఇట్లయితే ఏరుతున్నాం ఇలా. ఇక డైరెక్ట్ మేము కొమ్మని తెంపేసినాం. ఎట్లమంటే మేమైతే ఈ చేనులోనైతే చెట్టు ఎవరుతున్నదో అలాగైతే అడిగినా ఉండి ఇక వాళ్ళైతే తెంపుకున్నారు. అందుకోసం అయితే ఇక డైరెక్ట్ చెట్టు తెంపి కొమ్మలు తెంపినాం. సారీ, కొమ్మలు తెంపినాం. చూసిండే ఎప్పుడన్నా ఇది మీ జిందగీ చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి నాకైతే 20,000 పడ్డది ఎగ్జాక్ట్లీ. దాని కాస్ట్ ఎంత తెలుసా? 30,000 నెల. ఒక పండుగ 30,000 గాయస్. ఎంత ఉన్నాయంటే 2 కోట్లు పట్టుకొచ్చినాం ఇంటి నుంచి. ఇక మొత్తం చెట్టుకి కొనేసినాం ఉండి. అందుకోసం అయితే ఇక మొత్తం 2 కోట్లు ఇచ్చేసినాం. అందుకోసం కొమ్మలు అవన్నీ అయితే తెంపేస్తున్నాం. ఇంకా మీకు మా దగ్గర నుంచి మీకు కావాలంటే మీరు 5 కోట్లు పట్టుకెళ్ళి మేమైతే మీకు ఇచ్చేస్తాం డైరెక్ట్. మా దగ్గర ఎన్ని పనులు అన్ని ఇచ్చేస్తాం, చెట్టు కూడా ఇచ్చేస్తాం. జస్ట్ 5 కోట్లే. సో గైస్ మేమైతే అక్కడ అల్లనేరం వాళ్ళు అయితే తెంపినాం. ఎన్ని తెంపినాం అనేది మీకైతే చూపిస్తాం. చూడరు అన్ని అయితే దశలు అయితే కట్టినాం. ప్రజెంట్ గైస్ ఇవి ఎన్ని ఉండొచ్చు ఒకసారి కామెంట్ అయితే ఏరి. దశలు అయితే కట్టినాం. కావాలి మర్చిపోయినాం గైస్. మొత్తం మక్కిపోయిన ఉన్నాయి. మజా ఉన్నాయి అనుకో మొత్తం వీటికి. ఇప్పుడైతే మేము ఈత గడ్డకైతే వచ్చినాం. వెనకైతే ఈత గడ్డ అయితే తెంపుతున్నారు. ఇక వాళ్ళు ఎట్లా తెంపుతున్నారు మీకైతే చూపిస్తాం. చూడరు ఇక మన వాళ్ళు అయితే ఈత గడ్డ అయితే తెంపుతున్నారు. దీనికైతే వీటి ముళ్ళు అయితే ఫుల్ షార్ప్ అయితే ఉంటాయి. ఘోరంగా కూర్చుతాయి వీటైతే. వీటి ముళ్ళు అయితే ఫుల్ షార్ప్ ఉంటాయి. అగర్సే ముళ్ళు కూర్చున్నాయి అనుకో రఫ్. ఇక మన వాళ్ళు అయితే తెంపుతున్నారు. పొగ పడుతుంది ఇక పొక్కనే. కత్తిరా అది కత్తి. కత్తి లోపల పెట్టినా. సో గాయస్ అదైతే వెళ్తలేదు. అందుకోసం అయితే రేపు పొద్దున అయితే వస్తాం. పొద్దున అయితే వీడియో రైట్ వేస్తాం పొద్దుగల. 2,000 years later. సో గైస్ మనం ఈతగడ తెంపుట్లో అయితే ఇది డే 2. ఎట్లా నిన్న ఎట్లా వెళ్ళిపోయినామంటే ఇక నిన్న అయితే గొడ్డలు అయితే సరిగ్గా లేకుండే గొడ్డలు తెచ్చినాం. అండ్ నిన్న కూడా టైం అయితే కూడా లేకుండే ఫుల్ ఎండ కొట్టింది. అందుకోసం మీరు పొద్దున్నే వచ్చినాం. పొద్దున్న చేతిగా ఈతగడ్డ అయితే తెంపుకుందాం మంచిగా. చలో ఇప్పుడు ఈతగడ్డ అక్కడైతే వాళ్ళైతే తెంపుతున్నారు. మనం కూడా వచ్చేసినాం ఈతగడ్డ దగ్గరికి. ఇక చలో చంపుతావా కొట్టి చక్రాసినట్టు అవుతుంది నువ్వు ఏవాటికి. సో గైస్ ఇంత అయితే ఈతగడ్డ వెళ్ళింది మొత్తం అంటే మన శ్రీకాంత్ అన్న కష్టమే. శ్రీకాంత్ అన్నది ఇక శ్రీకాంత్ అనే చేతి బెనికింది కొట్టి ఎట్లుంటది కొట్టి ఇంత తెలియదు మనడు దానికే తింటున్నాడు. ఇగో ఇదైతే చెట్టు అది తింటది కూడా మంచిగా తిన్నాం. ఇక ఇంటికి అయితే తీసుకుపోదాం. చలో